32 పళ్ళు స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే అంతే. అనయ్య, అక్కడ చూడండి, ఓ పోలీస్ బండి వచ్చినట్టుంది. ఇలా చూడనయ్యా, పోలీసులు నన్ను తరిమారంటే నువ్వు కూడా నాతో పాటు వచ్చేయాలి, ఓకేనా? నేనెందుకు నీతో రావాలి? భలే ఉందే, మనిద్దరం కలిసి కదా ఒకటి పైకి పంపించాం. మనమిద్దరం కలిసా? వచ్చేసారనయ్యా, వెళ్తున్నాను. వాడిని పట్టుకోండి. రై రై ఆగో, ఆగరా, ఆగమంటుంటే. వాడెందుకు పారిపోయాడు? నాకు తెలియదు సార్. అవును, వాడెక్కడికి వెళ్ళాడు? అది తెలియదు సార్. అది కూడా తెలీదు. మేమే మీ దగ్గరకు వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. అరే గంగాధరం, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఓ, కూతురు ఎలా ఉందో చూసెళ్దామని వచ్చావా? అవును, అదెక్కడా? మళ్ళీ మనం కలుసుకునే సమయం వస్తుంది. ఏంటి గంగాధరం, నీ కొడుకు గురించి ఏమైనా తెలిసిందా? లేదు. మరి ఫిర్యాదు ఇస్తానంటున్నావు? నిన్న రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు సార్. బాలమురళి, ఆ కంప్లైంట్ రాసుకో. ఓకే సార్. వాడు దొరికాడా? సార్, అతను తప్పించుకెళ్ళాడు సార్. వాడు రావాలి, పోలీస్ స్టేషన్కి వాడుగా రావాలి. వస్తాడు. వీడిని జీపులోకి ఎక్కించరా. సార్, నేనేం చేశాను సార్? అదంతా స్టేషన్ లో మాట్లాడుకుందాం, ముందెక్కో. నీకే చెప్పేది, ఎక్కువ ఎక్కువ. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు తెలిసి అలాంటి వాళ్ళెవరూ అరెస్ట్ అయ్యి ఇక్కడికి రాలేదు. డిఎస్పీ గారు ఇప్పుడు యాంటీ క్రైమ్ స్క్వాడ్గా ఉండడం వల్ల అక్కడికే తీసుకెళ్ళుంటారు. మీరు కంప్లైంట్ రాసి చెల్లండి. నేను వెళ్ళొస్తా. తర్వాత శేఖర్ మీ అల్లుడని చెప్పారు కదా? అవును సార్. పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 9 ఏళ్ళైంది సార్. ఎందుకు? ఎప్పుడైనా క్రిమినల్ కేసులు అనుమానించి ఆయన జైల్లో వేశారా? లేదు సార్. మా అల్లుడు చీమకు కూడా అపకారం తలపెట్టిన మనిషి సార్. సరే, నేను చూసుకుంటానులే. చెప్పు సార్. నేను చెప్పేది వినండి సార్. నేను చెప్పేదంతా నిజం. ఆ హిందీ వాడితో గొడవ పడింది నేను కాదు సార్, అయ్యప్ప. వాడు కావాలని చేయలేదు, ఏదో ఆవేశన జరిగిపోయింది. అయితే ఆ హిందీ వాడితో నీకే సంబంధము లేదు? లేదు సార్. నువ్వు లెఫ్ట్ హ్యాండా సార్? ఎడం చేతి వాటమా అని అడుగుతున్నాను. లేదు సార్. నువ్వు లెఫ్టా రైటా ఇప్పుడు తెలిసిపోద్ది. నీ పేరు, ఇంటి అడ్రస్ ఇందులో రాయి చూద్దాం. బాంబేలో నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? నేను ఇంతవరకు ముంబై వెళ్ళలేదు సార్. పాకిస్తాన్ టెర్రరిస్టులతో నీకేంటి సంబంధం? టెర్రరిస్టులా? అసలు మీరు ఏమంటున్నారు సార్? నాతోనే అబద్ధాలు ఆడుతున్నావా నువ్వు? నిజం చెప్పు. నువ్వు బాంబేలో ఉండేవాడివి, తీవ్రవాదులతో నీకు సంబంధం ఉండేది. నీ దగ్గర నుంచి నిజాన్ని రప్పిస్తాను. సార్,
ఏంటయ్యా? సార్ మీరు చెప్పినట్టే అందరిని విచారించాను సార్. ఈ ఊరు నుంచి వెళ్ళినట్టు ఆధారాలు అవి లేవు. కానీ కొద్ది రోజుల ముందు ఇతను పక్కూరు తోట పనికి వెళ్ళాడు. ఐఎమ్ మహమ్మద్ షా. ఐఎమ్ సారీ, కానీ మీరు అనుకుంటున్న అతను కాదనిపిస్తుంది. హీఈస్ ఎ రైట్ హ్యాండర్. ఐ వాంట్ టు సీ హిమ్. yes, it's him. ఇందులో శేఖర్ గురించి విచారించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, చూసుకోండి. ఇది రాజా గురించి ముంబై పోలీస్ తయారు చేసిన ఫైల్. పోలీస్ రికార్డులో 2005 నవంబర్ 25న రాజా పోలీస్ ఎన్కౌంటర్లో చంపబడ్డాడు. పోస్ట్ మార్టం జరిగింది, బాడీ కూడా తగలబెట్టారు. ఇతనెవరో వేరే అతను. ఒకేలాగా ఇద్దరా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఎనీవే, ఐ వాంట్ టు టాక్ టు హిమ్. కాదు, కస్టడీలో ఏదైనా జరిగిందంటే? భయంకరమైన దొంగని పోలీసులు విచారించినట్టుగా నే విచారించను. షా, అహ్మద్ షా. ఆయన ఎవరో నాకు తెలియదు సార్. तो मुझे इतना जल्दी बोल नहीं कर सकता. నాకు హిందీ తెలియదు సార్. नहीं, तो हिंदी जानता है और मुझे भी. खालिद, खालिद. ఐఎమ్ వెరీ సారీ. నేను వెతికి అతను వీడు కాదు. నాకు తెలిసిన రాజా ఇంత ఓపిగ్గా ఉండడు. చెయ్యి పైన వేయక ముందే సింహంలాగా తిరిగి వేటాడతాడు మా రాజా. జస్ట్ లీవ్ హిమ్. అప్పుడే చెప్పాను కదా సార్. నీ పై అధికారులందరికీ అతని ప్రాణాలకు వెల చెల్లించే ఇక్కడికి వచ్చాను. ఏయ్, లేచిరా. నిజమైన నేరస్తుని కనుక్కోవడానికి పోలీసులు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. పర్వాలేదులే, నువ్వు వెళ్ళు. నాకు తెలుసు సార్, ఆ హిందీ ఆయనది కూడా తప్పు కాదు. వాళ్ళ మనుషుల్ని కొడితే చూస్తూ ఊరుకుంటారా? మాలాంటి సామాన్య జనాలకు పోలీసుల సహాయం దొరకదని కూడా నాకు తెలుసు సార్. కాస్త ఆగు. నా మీద ఫిర్యాదు గాని పై అధికారులకు ఇచ్చావో నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నేను ఎలాంటి ఫిర్యాదు చేయను సార్. ఎవరి గురించి చెప్పను. ఏమయ్యా సార్, తీసుకెళ్లి ఇంట్లో వదిలేసిరా.